మణిపూర్లో భద్రతా బలగాలు పోలీసులు మిలిటెంట్ల స్థావరాలపైన దాడి చేశారు. ఆ దాడిలో సహజంగానే మిలిటెంట్లతో పాటు వాళ్ళకు కొన్ని ఆయుధాలు కూడా పట్టుకున్నారు. 29 రకాల ఆయుధాలు పట్టుకున్నారు. ఆయుధాలతో పాటు ఇతరత్ర మిలిటెంట్ల దగ్గర ఉన్న సామాగ్రిని కూడా పోలీసులు జప్తు చేశారు. ఏముంది సార్, మణిపూర్లో మిలిటెంట్లపైన పోలీసులు దాడి చేయడంలో వార్త ఏముంది? దాడి చేస్తే మిలిటెంట్ల దగ్గర ఆయుధాలు దొరకకపోతే ఏమైనా స్వీట్ బాక్సులు దొరుకుతాయా అని మీకు ఎవరికైనా డౌట్ రావచ్చు. కానీ ఇక్కడే అసలు తిరకాస్తుంది. మిలిటెంట్ల దగ్గర ఆయుధాలతో పాటు దొరికిన ఒక ఎక్విప్మెంట్ చూసి మణిపూర్ భద్రతా బలగాలకు తల తిరిగిపోయింది. అదేంటంటే స్టార్లింక్ ఇంటర్నెట్ యాంటెనా రూటర్. ఇదేంది స్టార్లింక్ ఇంటర్నెట్ యాంటెనా రూటర్ ఇక్కడ ఎందుకుంది? ఈ మిలిటెంట్లు దీంతో ఏం చేస్తున్నారు? వీళ్ళేం టెలికాం ఆపరేటర్లు కారు, వీళ్ళేమి ఎయిర్టెల్ జియో కనెక్షన్లు ఇచ్చేవాళ్ళకి కారు కదా. మరి అంటే అప్పుడు భద్రతా బలగాలకు అర్థమైంది మిలిటెంట్లు కమ్యూనికేషన్ చేసుకోవటానికి స్టార్లింక్ వాడుతున్నారు అని. స్టార్లింక్ బహుశా మీకు తెలిసే ఉంటుంది. ఇది శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించేటువంటి కంపెనీ. ఈ కంపెనీ ఓనర్ ఇలాన్ మస్క్. అమెరికాలో నేను ఉన్నప్పుడు స్టార్లింక్ చూశాను, ఈవెన్ మొబైల్గా ఉన్నప్పుడు వాడాను కూడా. స్టార్లింక్ ఏంటంటే మన సాంప్రదాయమైన ఈ ఫైబర్ గ్రిడ్, ఫైబర్ ఆప్టిక్ లైను, వైర్లు ఇది ఏమీ లేదు. కేవలం ఉపగ్రహాల ద్వారా సిగ్నల్స్ను అందుకుంటూ ఉంటుంది. 2019 ఆ ప్రాంతంలో అనుకుంటాను ఇలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ కంపెనీ ఈ స్టార్లింక్ శాటిలైట్స్ను పంపించడం మొదలుపెట్టారు. సుమారు 6000 స్టార్లింక్ శాటిలైట్స్ ఇప్పుడు భూమి చుట్టూ తిరుగుతున్నాయి, ఇలాన్ మస్క్ ఉపగ్రహాలు. ఈ ఉపగ్రహాల ప్రత్యేకత ఏంటంటే సాధారణంగా శాటిలైట్స్ కనీసం భూమి నుంచి 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్షలు ఆర్బిట్లో పరిభ్రమిస్తూ ఉంటాయి భూమి చుట్టూ. కానీ ఇది లో ఎర్త్ ఆర్బిట్లో లాంచ్ అవుతాయి. అంటే సాధారణంగా శాటిలైట్స్ ఉండే ఆర్బిట్ కన్నా తక్కువ డిస్టెన్స్లో భూమి నుంచి ఉంటాయి. ఎందుకంటే మనకు తెలుసు జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ GSLV ద్వారా భారతదేశం తన ఇన్సాట్ ఇలాంటి కమ్యూనికేషన్ శాటిలైట్ను ప్రయోగించింది. ఇవి జియో స్టేషనరీ ఆర్బిట్ అని భూమి నుంచి చాలా దూరంగా ఉండే ఆర్బిట్లోకి ప్రవేశపెడతారు. కానీ ఇలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ కంపెనీ ఏం చేస్తుందంటే లో ఎర్త్ ఆర్బిట్లో ఈ స్టార్లింక్ శాటిలైట్స్ను ఆర్బిట్లోకి ప్రవేశపెడతాయి. దానివల్ల ఏమవుతుందంటే భూమికి దగ్గరగా ఉండడం వల్ల ఈ శాటిలైట్ సేవలు రిమోట్ ఏరియాలో కూడా అందుబాటులో ఉంటాయి. అంటే మీరు మిడిల్ ఆఫ్ డిజర్ట్, ఒక ఎడారి మధ్యలో కావాలంటే స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ వాడచ్చు. సముద్రం మధ్యలో కావాలంటే స్టార్లింక్ శాటిలైట్ వాడచ్చు. లేదు ఒక కొండ మీద వెళ్ళి, గుట్ట మీద, పెద్ద పర్వతం మీద వెళ్ళి స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని పొందవచ్చు. అంటే రిమోట్ ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్, అలాగే కాన్ఫ్లిక్ట్ జోన్స్, ఘర్షణలు జరుగుతున్న ప్రాంతం, యుద్ధాలు జరుగుతున్న ప్రాంతంలో కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ధ్వంసమై ఉంటుంది. కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల మిలిటెంట్ల హైడౌట్లు కూడా తెలుస్తాయి శత్రువులకు. అలా అందువల్ల ఈ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని వాడుతూ ఉంటారు. సో స్టార్లింక్ మంచిది కాదా? మంచిదే. ఎందుకంటే రిమోట్ ఏరియాస్లో కూడా ఇంటర్నెట్ సేవలు అందించడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్లో అయితే చాలా కీలకం. తుఫాన్లు, వరదలు, ఎర్త్క్వేక్, భూకంపాలు ఇలాంటివి వచ్చినప్పుడు ప్రజలకు సత్వర సాయాన్ని అందించేందుకు అత్యంత కీలకమైనది కమ్యూనికేషన్ ఫెసిలిటీ ఉంటుంది. అలాంటి సమయంలో స్టార్లింక్ చాలా ఉపయోగపడుతుంది. కానీ అదే సమయంలో స్టార్లింక్ ఇలాంటి మిలిటెంట్ల చేతుల్లో కూడా ఆయుధమవుతుంది. ఇదే కాదు, ఇటీవల మియన్మార్ నుంచి వస్తున్న ఒక ఫిషింగ్ బోట్, అంటే చేపలు పట్టే పడవలాగా ఉన్న పడవను, ఆ చేపలు పట్టే పడవలాగా ఉందని ఎందుకంటున్నా అంటే అది ఫిషెస్ కొరకు కాదు, అది వేరే పని చేస్తుంది. ఆ ఫిషింగ్ బోట్ను మన ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు పట్టుకున్నారు. అందులో ఏం దొరికింది అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్కు తల తిరిగిపోయేది దొరికింది.
అందులో 425 కోట్ల 4.25 బిలియన్ 425 కోట్ల విలువ గల 5,000 కిలోల నిషేధిత డ్రగ్ మత్తు పదార్థం దొరికింది. మియాన్మార్ నుంచి మన దేశం తీరానికి ఇల్లీగల్గా ఈ డ్రగ్స్ స్మగ్లింగ్ అవుతున్నాయి. ఎలా ఆ పడవలో చూస్తే ఈ డ్రగ్స్తో పాటు స్టార్ లింక్ డివైస్ కనబడ్డది. అంటే ఇప్పుడు ఈ 2 ఉదాహరణలు మనకేం చెప్తున్నాయి? మణిపూర్లోమో మిలిటెంట్ల దగ్గర స్టార్ లింక్ టర్మినల్ కనబడ్డది, అలాగే యాంటెనా రూటర్ కనబడ్డది. మీకు పడవలో డ్రగ్స్తో పాటు డ్రగ్స్ స్మగ్లర్ల దగ్గర స్టార్ లింక్ డివైస్ కనబడ్డది. అంటే స్టార్ లింక్ సేవల్ని స్మగ్లర్లు, తీవ్రవాదులు, వేర్పాటువాదులు, మిలిటెంట్లు ఉపయోగించుకుంటున్నారని స్పష్టమైంది. భారతదేశంలో స్టార్ లింక్ వాస్తవంగా నిషేధం. భారతదేశంలో స్టార్ లింక్ సేవలు ఇంకా మొదలు కాలే. మీరు ఇలాన్ మస్క్ స్టేట్మెంట్ చూడండి, స్టార్ లింక్ వెబ్సైట్కి వెళ్ళి చూడండి. కేవలం ప్రభుత్వం ఆథరైజ్ చేసిన దేశాల్లో మాత్రమే మా సేవలు అందుబాటులో ఉంటాయని రాస్తారు. మరి భారతదేశంలో మణిపూర్ భాగము. భారతదేశం ప్రభుత్వం ఇప్పటికీ స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు ఇంకా అనుమతి ఇవ్వలే. అలాంటప్పుడు మరి మణిపూర్లో ఏ రకంగా మిలిటెంట్ల చేతుల్లో ఇది వాడుతున్నారు? ఇప్పుడు అదే ప్రశ్న. అందువల్ల డెఫినెట్గా స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఇన్నోవేషన్ కాదని ఎవరన్నా లేదు. ఇట్స్ ఎ టెక్నాలజికల్ ఇన్నోవేషన్. కానీ రెగ్యులేషన్ లేని టెక్నాలజీ చాలా ప్రమాదకరంగా మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ సైన్స్కు డ్యూయల్ క్యారెక్టర్ వచ్చింది. మీరు ఇప్పుడు అణు సైన్స్, న్యూక్లియర్ సైన్స్ ఉంది. ఇది ఆయుధాలు తయారు, న్యూక్లియర్ వెపన్స్, అణ్వస్త్రాలు తయారు చేయడానికి ఈ సైన్స్ వాడచ్చు. న్యూక్లియర్ పవర్ ప్రొడ్యూస్ చేస్తానికి కూడా ఈ సైన్స్ వాడచ్చు. ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్, కిడ్నీ బాధితుడికి కిడ్నీ మార్చి ఆరోగ్యాన్ని ఇచ్చి కొత్త జీవితం ఇవ్వటానికి వాడచ్చు. ఇల్లీగల్గా మానవ అవయవాల అక్రమ రవాణా, ఇల్లీగల్ ట్రాఫికింగ్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ కూడా వాడచ్చు. అందువల్ల సేమ్ టెక్నాలజీ 2 రకాల పర్పసెస్కు వాడే ఒక ఆధునిక కాలంలో మనం బతుకుతున్నాం. అందుకే రెగ్యులేషన్ అవసరము అంటున్నాం. అన్రెగ్యులేటెడ్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ చాలా చాలా ప్రమాదకరం. ఇప్పుడు స్టార్ లింక్ అనుభవం కూడా మనకు అదే చెప్తుంది. స్టార్ లింక్ ప్రజలకు, విపత్తులో చిక్కుకున్న ప్రజలకు ఉపయోగపడాలి. రిమోట్ ఏరియాస్లో కమ్యూనికేషన్ ఫెసిలిటీ ప్రజలకు ఉండాలి. అది ఉపయోగిస్తే ఎవరికి అభ్యంతరం లేదు. ఎడారి మధ్యలో ఉన్న ప్రజలకు కమ్యూనికేషన్ సేవలు అందిస్తే అంతకన్నా కావాల్సిందేంటి? మీకు కొండ ప్రాంతాల్లో కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ అందజేసే వారికి చాలా కీలకం కదా. అరుణాచల్ ప్రదేశ్ లాంటి ప్రాంతం ఉంది. ఇటీవల కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఒక ఆసక్తికరమైన ఉదాహరణ చెప్పాడు. ఆయన అరుణాచల్ ప్రదేశ్ నుంచి వచ్చిన నాయకుడు. మేము కార్లు చూడకముందు విమానాలు చూసామన్నాడు. ఎందుకంటే పర్వత ప్రాంతము, సరిహద్దు ప్రాంతం కనుక నిరంతరం విమానాలు తిరుగుతూ ఉంటాయి. ఎయిర్ ఫైటర్ జెట్స్, మిలిటరీ హెలికాప్టర్స్ ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి. అందువల్ల మేము కార్లు చూడకముందు విమానాలు చూసామన్నారు. ఎక్కడ ఉండరు, కార్లు చూసిన వాళ్ళు ఉంటారు తప్ప విమానాల ముందు చూసిన వాళ్ళు ఉండరు. అందువల్ల అలాంటి ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రావడానికి స్టార్లింక్ ఉపయోగపడుతుంది. అదే సమయంలో డ్రగ్స్ స్మగ్లర్ల చేతిలో, టెర్రరిస్టుల చేతిలో ఇదే ఆయుధం అయితే చాలా ప్రమాదకరం కూడా. అంతర్జాతీయంగా కూడా ఇలాంటి ఉదాహరణలు ఉన్నాయి. మీకు 2 ఉదాహరణలు చెప్తాను. సూడాన్ సివిల్ వార్, సూడాన్లో అంతర్యుద్ధం జరుగుతున్న సమయంలో అక్కడ ప్రజలకు, అలాగే మానవతా సాయం, హ్యుమానిటేరియన్ సేవలు అందిస్తున్న రిలీఫ్ ఏజెన్సీస్కు కమ్యూనికేషన్ ఫెసిలిటీని స్టార్లింకే అందించింది. ఎందుకంటే సివిల్ వార్లో కాన్ఫ్లిక్ట్ జోన్ కనుక కమ్యూనికేషన్ ఫెసిలిటీ మొత్తం ధ్వంసమైంది. అప్పుడు ప్రజలకు, సివిలియన్స్ పౌరులకు, అలాగే హ్యుమానిటేరియన్ ఏజెన్సీస్కు స్టార్లింక్ కమ్యూనికేషన్ ఫెసిలిటీ క్రియేట్ చేసింది. కానీ అదే ఇలాన్ మస్క్ ఒక్క నిర్ణయం తీసుకొని ఇటీవల సుడాన్లో నా సేవలు ఆపేస్తున్నా అన్నాడు. దాంతో ఒక్కసారిగా సుడాన్ పౌరులకు కమ్యూనికేషన్ ఫెసిలిటీ లేకుండా పోయింది. అదే ఇలాన్ మస్క్ రష్యాలో యుక్రెయిన్ పైన రష్యా వార్ ప్రకటించడంతోనే ఇంటర్నెట్ ఆగిపోయింది. సో స్టార్లింక్ జెలెన్స్కీకి ఇంటర్నెట్ సేవలు స్టార్లింక్ ద్వారా అందజేశాడు. 15,000 స్టార్లింక్ రూటర్లు యుక్రెయిన్కి పంపించాడు. అందుకే మీకు ఈ మధ్య ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక ట్రంప్ ఎలక్షన్స్లో బాగా పనిచేసిన ఇలాన్ మస్క్ ట్రంప్కి చాలా దగ్గర అయ్యాడు కూడా. ఇప్పుడు ట్రంప్ నాయకత్వంలో ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనే డిపార్ట్మెంట్కు ఇలాన్ మస్క్ మన వివేక్ రామస్వామితో పాటు వాడి హెడ్ కూడా చేస్తున్నాడు.
ఇలాన్ మస్క్ జెలెన్స్కీ ట్రంప్తో మాట్లాడినప్పుడు ఇలాన్ మస్క్ కూడా అక్కడే ఉంటే ఇలాన్ మస్క్ కూడా జెలెన్స్కీకి ఫోన్ ఇలాన్ మస్క్ ఇచ్చి ఇంకో జెలెన్స్కీ మాట్లాడతాడని చెప్పి ట్రంప్ జెలెన్స్కీ ఇలాన్ మస్క్లను కూడా కలిపాడు. ఎందుకంటే ఈ లింక్ ఉంది, స్టార్ లింక్ ఉంది అందువల్ల. కానీ అదే సమయంలో మానోపొలి ఎంత ప్రమాదకరమో కూడా చూడండి. సైన్స్ టెక్నాలజీ యొక్క డ్యూయల్ యూజే కాదు, ఒక వ్యక్తి చేతిలో టెక్నాలజీ మానోపొలి అయితే ఎంత ప్రమాదమో మీకు ఇంతకుముందు ఒక ఉదాహరణ చెప్పాను. సూడాన్లో సివిల్ వార్ జరుగుతున్నా కూడా పౌరులకు ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేకున్నా కూడా మంచిదే అని చెప్పి మస్క్ నిర్ణయం తీసుకొని అక్కడి నుంచి విడ్రా అయ్యాడు. దాంతో సూడాన్ పౌరులకు ఇవాళ కమ్యూనికేషన్ ఫెసిలిటీ లేకుండా పోయింది. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. 2022లో జెలెన్స్కీ ఉక్రెయిన్ అధ్యక్షుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. సముద్ర జోన్లో మ్యారిటైమ్ జోన్లో రష్యా పైన అటాక్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దానికి స్టార్ లింక్ వాడుతున్నాడని తెలిసింది. వెంటనే ఇలాన్ మస్క్ తన ఇంజనీర్లను ఆదేశించాడు, కమ్యూనికేషన్ కవరేజ్ కట్ చేయమని చెప్పాడు. దాంతో ఉక్రెయిన్ ఆ దాడి చేయలేకపోయింది. అంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు తీసుకోవాల్సిన నిర్ణయాన్ని ఇలాన్ మస్క్ తీసుకున్నాడు. ఎందుకంటే అదే జరిగితే మ్యారిటైమ్ జోన్లో రష్యా పైన యుక్రెయిన్ టార్గెట్ చేసి అటాక్ చేస్తే ఇంకా వార్ పెరుగుతుందని ఇలాన్ మస్క్ అంచనా. అంటే ఉక్రెయిన్లో వార్ ఎలా చేయాలి అనేది ప్రెసిడెంట్ జెలెన్స్కీ కాదు, ఇలాన్ మస్క్ డిసైడ్ చేస్తున్నాడు. అంటే ఇలాన్ మస్క్ చేతిలో స్టార్ లింక్ ఒక గుత్తాధిపత్యం వల్ల, శాటిలైట్ ఇంటర్నెట్ సేవల గుత్తాధిపత్యం వల్ల ప్రపంచంలో ఎక్కడేం చేయాలో ఇప్పటికే ట్రంప్ లాంటి అమెరికా అధ్యక్షులు నిర్ణయిస్తున్నారు. దానికి తోడుగా ఆయన మిత్రుడిని ఇలాన్ మస్క్ కూడా జమయ్యాడు. అందువల్ల టెక్నాలజీ యొక్క డ్యూయల్ యూజు, టెక్నాలజీ యొక్క మానోపొలి ఎంత ప్రమాదకరమో ఇలాన్ మస్క్ స్టార్ లింక్ అనుభవం మనకు చెప్తుంది. దట్ డజంట్ మీన్ స్టార్ లింక్ అవసరం లేదని, శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అవసరం లేదని నా అభిప్రాయం కాదు. బట్ దేర్ షుడ్ బి ఎ రెగ్యులేషన్. దాన్ని నియంత్రించగలగాలి. టెక్నాలజీ ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి ఉపయోగపడాలి తప్ప దేశ విచ్ఛిన్నానికి కారకులైన వారి చేతిలోకి ఈ టెక్నాలజీ పోకుండా జాగ్రత్త పడాలి. అలాగే భారతదేశం కానీ మరో దేశం కానీ ఉక్రెయిన్ కానీ వారి దేశానికి ఏది మంచిదో వారు నిర్ణయించుకోగలగాలి. ఇలాన్ మస్క్ నిర్ణయించుకోరాదు. దేశ సావర్నిటీ పైన ఒక వ్యక్తికి ఆధిపత్యం ఉండకూడదు. ఇది మణిపూర్లో మియన్మార్ నుంచి వస్తున్న ఫిషింగ్ బోట్లో స్టార్ లింక్ డివైసెస్ దొరికడం వల్ల రైజ్ అవుతున్న కీలకమైన ప్రశ్న.